అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైన నష్టం కలిగించే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంది. అదేవిధంగా పరిశ్రమలు లేవు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ స్టీల్ సంబంధించి కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమరావతి అంటున్నారు, అదేవిధంగా కడప స్టీల్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ వాళ్ళకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. వీటికి బడ్జెట్ అసలు ఒక రూపాయి కూడా కేటాయించకుండా తీవ్రమైన నష్టం చేయడం జరిగింది. మేము సిపిఎం పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్ల రూపాయలకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ 86,000 కోట్ల రూపాయలు కేవలం 16 రోజులు, దేశవ్యాప్తంగా 16 రోజులు మాత్రమే ఈ బడ్జెట్ సరిపోతుంది. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 వారాల దాకా బిల్లులు రాక ఉపాధి కూలీలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబం జరగక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేదని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 100 రోజులు 10 దినాలు కల్పించాలంటే కనీసం 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయిస్తే తప్ప ఈరోజు 100 రోజులు 10 దినాలు కల్పించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, బడ్జెట్ పైన పునరాలోచించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలు కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి ఎన్నో కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావాలని చెప్పి దావోసుకు లాంటి ఇతర దేశాలకు పోయి వాళ్ళు బతిమలాడపోయే పరిస్థితి ఏర్పడింది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే ఇటువంటి బాగా అడుకోవడం అనేది ఉండదని చెప్పి మేము కోరుతున్నాము. కాబట్టి బడ్జెట్ పైన కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.